హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై లిటిల్ వర్డ్ మై లిటిల్ హ్యాపీనెస్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే పన్నగంట కూర వేపుడైతే మీకు చూపించేస్తున్నాను. ఇది పన్నగంట కూర మాట అండి. ఇది మనకి ఇలాగ కట్ చేసుకోవాలి, ఆకులు మాత్రమే కట్ చేసుకోవాలి. ఇది చాలా కంటి చూపుకి చాలా మంచిదండి. ఎవరైనా కంటి ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటే పన్నగంట కూర వారానికి ఒకసారి కనుక మీరు తీసుకుంటున్నట్లయితే కంటి ప్రాబ్లమ్స్ అనేవి దాదాపుగా మన దగ్గరికి అనేది చేరవన్నమాట. చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ కర్రీ అనేది తినొచ్చు అన్నమాట. ఇది పప్పులో కానీ కర్రీ కింద చేసుకోవచ్చు, లేకపోతే ఇలా ఫ్రై కింద అయినా చేసుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే ఆర్గానిక్ ఫుడ్ కూడా అండి. ఇందులో ఏ విధమైన ఎరువులు పురుగు మందులు కూడా ఏమీ వేయరన్నమాట. మనం తోటకూర గోంగూర అలాంటివి కొనుక్కుంటాం కదా, వాటికైతే పెరగడానికి పురుగు మందులు అవి వేస్తారు. దీనికైతే అలా కూడా వేరు, సహజసిద్ధంగా మనకి తోటల్లోని గట్టుల్లో పెరుగుతుంది. అయితే దీని ప్రిపరేషన్ చూసేద్దాము. ఫస్ట్ బాణీ పెట్టుకుని తగినంత ఆయిల్ ఏవైతే వేసుకోవాలి, తక్కువ ఆయిల్ వేసుకోండి. దీంట్లోకి పోపు దినుసులు అనేవి మొత్తం అన్ని పోపు దినుసులు అనేవి వేసుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా, కడిగేసి శుభ్రంగా పెట్టుకోవాలి. ఆకులు అనేవి తీయడం పెద్ద ప్రాసెస్ అన్నమాట. ఈ ఆకులని తీసి కట్ చేసి కడిగి పెట్టుకొని కడిగి పెట్టుకోవాలి. ఇవన్నీ కడిగి పెట్టుకొని వాటర్ లేకుండా మనమైతే ఇవి బాణీలో అయితే వేసేసుకోవాలి. మొత్తం ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోండి, హైలో పెట్టుకుంటే మాడిపోతుంది. చిటికెడు పసుపు అయితే వేసుకోవాలి. మొత్తం తాలింపు దినుసులన్నీ కూడా మొత్తం ఈ ఆకుకైతే పట్టే విధంగా మనం బాగా మిక్స్ చేయాలి. కొద్దిగా ఓపికగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం దీని మీద లిడ్ పెట్టేద్దాం. లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే దీన్ని బాగా మగ్గనిద్దాం. బాగా మగ్గింది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు దీంట్లో మనం ఏం వేయలేదో మీరు ఒకసారి ఆలోచించండి. సాల్ట్ అయితే వేయలేదు కదా. ముందు ఆకు చాలా ఎక్కువగా ఉంటుంది, దాన్ని బట్టి మనం సాల్ట్ వేసేసాం అనుకోండి, ఆకుకూర అనేది బాగా ఉప్పుగా అయిపోతుంది. అలా కాదండి, కొద్దిసేపు మగ్గిన తర్వాత అప్పుడు వేస్తే ఆకుకూర క్వాంటిటీని బట్టి మనమైతే ఉప్పు అయితే వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఉప్పు వేసుకున్నాం కదా, తక్కువ ఆకుకూర అయింది కాబట్టి ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు చూసారా ఎంత అయిపోయిందో. దాంట్లో క్వాంటిటీలో ఆకు క్వాంటిటీలో సగం కన్నా 1/4 అయిపోతుంది. దాన్ని బట్టి మనం సాల్ట్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకొకసారి మనం ఒకసారి తిప్పేసి దీని మీద లిడ్ పెట్టుకున్నాం అనుకోండి, మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి లిడ్ పెట్టేద్దాం. ఒక 5 మినిట్స్ అయితే వెయిట్ చేద్దాం. లిడ్ పెట్టేసి లిడ్ అనేది పెట్టేస్తే మనకి 5 మినిట్స్లో, ఒక 5 మినిట్స్ కూడా కాదు, 2 మినిట్స్లో మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, మనం ఎంత ఆకు వేసామో 1/4 అవుతుంది అందులో కర్రీ అనేది. చూడండి, చాలా యమ్మీగా ఉంటుంది కదా ఈ కర్రీ. కనుక మనకి ఐ ప్రాబ్లమ్స్ ఎవరికన్నా ఉన్నట్లయితే వారానికి ఒకసారి మనం ఇది తీసుకున్నట్లయితే ఐ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి క్లియర్ అవుతాయి. కానీ ముఖ్యంగా ఈ పొన్నగంట ఆకు అనేది ఐ ప్రాబ్లమ్స్ వాళ్ళకి చాలా మంచిది అన్నమాట. మామూలు కూడా హెల్తీగా తినొచ్చు. ఆర్గానిక్ ఫుడ్ చాలా కమ్మగా ఉంటుంది. మనకి తోటకూర అవి ఎలా ఉంటుందో ఒక తోటకూర టైప్లో ఉంటుంది అన్నమాట. ఒకసారి చూడండి, నేనైతే డిష్ అవుట్ చేస్తున్నాను. ఇది ఎంత అవుదన్నమాట, తక్కువగా అవుతుంది. నేనైతే ఇదో చూడండి ఒక బాక్స్లో అయితే వేస్తున్నాను. చాలా యమ్మీగా ఉంటుంది. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.